గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టుడే టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం గురించి చూద్దాం ఈరోజు. ఒకసారి దీంట్లో ఉన్న టాపిక్స్ ఎందుకు చూద్దాం. విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్ 1336 నుంచి 1675 ఈ మధ్య కాలాన్ని ఏమనిపిస్తుంటే విజయనగరంలో పరిపాలించిన కాలం అని చెప్తాం. అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఒకటి పరిచయం, నెక్స్ట్ తర్వాత రాజధానులు, క్యాపిటల్స్. నెక్స్ట్ మూడవది రాజ లాంఛనం అన్నమాట. రాజ లాంఛనం. నెక్స్ట్ జన్మస్థలం. నెక్స్ట్ తర్వాత ఆధారాలు. నెక్స్ట్ రాజకీయ చరిత్ర. నెక్స్ట్ పరిపాలన. ఆర్థిక వ్యవస్థ. సమాజం. మతం. నెక్స్ట్ 11 భాష. లిపి. భాష అని రాసుకొని సరిపోతుంది. భాషలు ఏ లాంగ్వేజెస్ యూజ్ చేశారు. నెక్స్ట్ భాషల తర్వాత చిత్రలేఖనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ 13 చిత్రలేఖనం తర్వాత సంగీతం. నెక్స్ట్ తర్వాత నృత్యం 11, 12 వచ్చేసి సాహిత్యము. 13 చిత్రలేఖనం. నెక్స్ట్ సంగీతము, నృత్యము, డ్యాన్స్. 16th వన్ వచ్చేసి వాస్తు శిల్పం. ఇది కూడా చాలా పెద్ద చాప్టర్ అన్నమాట. ఓకేనా, అది మిడివల్ ఇది ఒకటి. ఈ చాప్టర్ కంప్లీట్ అయితే మ్యాక్సిమం మీకు టఫెస్ట్ టాపిక్స్ అనేది కంప్లీట్ అయినట్లే అనమాట. చూడండి, ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినటువంటి చాప్టర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అవే టాపిక్స్ అమ్మా. సేమ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కాకతీయుల కాలంలో ఎలా ఉండేది, నెక్స్ట్ తర్వాత విజయనగరంలో కాలం, అక్కడ ఇంట్రడక్షన్ చెప్పాం, ఇక్కడ ఇంట్రడక్షన్ ఏం చెప్పాం, అలా కంపేర్ చేసుకుంటే వెళ్ళండి. అక్కడ రాజధానిలో ఏం చెప్పాం, ఇక్కడ రాజధానిలో ఏం చెప్పాం, కంపేర్ చేసుకుంటారు వాళ్ళని. నెక్స్ట్ రాజ్యస్థాపన. ఓకేనా, అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. సో ఇక్కడ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఉత్తర భారతదేశంలో సమకాలిక పాలకులు ఎవరు, ఇవి మనం చూసుకుంటూ రావాలన్నమాట. అప్పుడే ఈజీ, ఇదేం పెద్ద విషయమేం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత రాజ లాంఛనం, రాయల ఎంబ్లం. సో మీకు ఇంతవరకు అన్ని రాజవంశాల గురించి చెప్పున్నాను. లాస్ట్ టైం కాకతీయులకు సంబంధించి ఒకటి నృత్యం ఏమో మర్చిపోయినట్టున్నాము, ఒకసారి రాసుకుంటుంది. కాకతీయుల కాలం నాటి ఓకేనా నృత్య రీతులు ఏవంటే, సో ఒకటి వచ్చేసి మనకి కాకతీయులకు సంబంధించి రాసుకోండి. అక్కడ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి డ్యాన్స్ ఏంటంటే
ఆంధ్ర నాట్యము అనిపిస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో ఆంధ్ర నాట్యం అనేది బాగా ఫేమస్. అదే మీకు తూర్పు చాళుక్యుల కాలంలో కోలాటం అని చెప్పాము, కోలాటం. సో అదే మీకు కాకతీయుల దగ్గరకు వచ్చాక ఆంధ్ర నాట్యం అంటాం. ఆంధ్ర నాట్యం రెండు వచ్చేసి పేరణి నృత్యము అంటాం. పేరణి నృత్యము అన్న పేరణి నృత్యం. నెక్స్ట్ ఆంధ్ర నాట్యం. పేరణి నృత్యం అంటే ఇది సైనికులు, సైనిక ఉద్యోగులు అంటే సైన్యం యుద్ధాలకి వెళ్ళే ముందు గ్రూపుగా ఏర్పడి చేసేటువంటి నాట్యాన్ని లేదా నృత్యాన్ని ఏమనిపిస్తామంటే సో ఒక పేరణి నృత్యం. పేరణి నృత్యం అంటే ఇది ఒక గ్రూప్ డ్యాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్ర నాట్యం. ఈ ఆంధ్ర నాట్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడు ఎవరంటే సో ఎక్కడో కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఆంధ్ర నాట్యాన్ని దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వాడు, లైమ్ లైట్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే నటరాజ రామకృష్ణన్ అంటాం మనం. ఎవరంటే నటరాజ రామకృష్ణన్ అన్నమాట. నటరాజ రామకృష్ణన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేరణి నృత్యం అనేది ఇది సైనికులు లేదా సైన్యం యుద్ధానికి వెళ్ళే ముందు చేసే నృత్యం. ఓకేనా? దేనికి వెళ్ళే ముందు? యుద్ధానికి వెళ్ళే ముందు. ఓకేనా? వెళ్ళే ముందు చేసేటువంటి నృత్యాన్ని పేరణి నృత్యం అన్నమాట. ఈ పేరణి నృత్యం చేసేటప్పుడు ఉపయోగించిన వాయిద్యం ఏది అంటాడు అనమాట. సో గంగు వాయిద్యం అని చెప్పచ్చు అనమాట. గంగు. ఓకేనా? గంగు వాయిద్యము అని పిలుస్తున్నాం. సో ఇక్కడ గంగు అనేటువంటి ఒక ఓకేనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది అనమాట. అదే గుర్తుపెట్టుకోండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యం చేసేటువంటి ఒక బృందా నృత్యం అంటే గ్రూప్ డ్యాన్స్ అనమాట. చాలామంది ఉంటారు కాబట్టి సైనికులు వాళ్ళందరూ కలిసి శివుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి నృత్యం అనమాట. పేరణి నృత్యం వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఆంధ్ర నాట్యం కూడా ఇంపార్టెంటే. కాబట్టి రెండిట్లో ప్రధానమైనది ఏంటంటే ఆంధ్ర నాట్యం. ఈ ఆంధ్ర నాట్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడు ఎవరంటే సో నటరాజ రామకృష్ణన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే? సో ఇది ఎక్కడ రాసుకోండి మీరు? కాకతీయుల దగ్గర రాసుకోండి. నెక్స్ట్ నృత్యం అనేటువంటి టాపిక్లో. ఓకేనా? దీంట్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్య యొక్క పాలనా కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఈ కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అనమాట. దక్షిణ భారతదేశం, ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణ భారతదేశపు రాజ్యం. ఇది భారతదేశం అంతా పరిపాలించిందంటే లేదు, ఓన్లీ దక్షిణ భారతదేశంలో. అది కూడా ఎక్కడంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ. అదే కర్ణాటక, తమిళనాడు, కేరళ, నెక్స్ట్ ఆంధ్రలో కూడా ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలే, ఓన్లీ ఆంధ్రదేశం అనమాట. ఓకేనా? ఈ ఆంధ్రదేశ భూభాగం. నెక్స్ట్ తర్వాత అలా ఒరిస్సా కూడా వీళ్ళ పాలన కింద ఉన్నది. ఒరిస్సా తర్వాత ఒరిస్సా అంటే అదే కళింగ రాజ్యం అని చెప్పొచ్చు. సో ఆ ఒరిస్సా రాజ్యం, నెక్స్ట్ తర్వాత నేటి ఆంధ్రదేశం, నేటి ఒరిస్సా, నేటి ఆంధ్రదేశం, నెక్స్ట్ నేటి తమిళనాడు, నెక్స్ట్ తర్వాత కేరళ, నెక్స్ట్ తర్వాత కర్ణాటక. ఈ రాష్ట్ర భూభాగాలు ఒకసారి ఊహించుకోండి మ్యాప్లో. సో ఎంతైతే ఉందో అంత ఏరియాను పరిపాలించినటువంటి వారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఏరియా మొత్తాన్ని వీళ్ళు పాలించాలంటే వీళ్ళ యొక్క రాజ్యంలో ఏ భాషలు ఎక్కువగా ఉన్నాయి మనకు ప్రాచీన భాషలుగా? తమిళం తీసుకోవచ్చు. తమిళం అనేది యూజ్ చేయబడింది. నెక్స్ట్ తర్వాత ఆంధ్ర భాష, తెలుగు భాష యూజ్ చేయబడింది ప్రధానంగా. కన్నడ భాష. ఈ మూడు భాష సౌత్ ఇండియన్ లాంగ్వేజెసే కదా. సో ద్రవిడ భాషలను పిలుస్తాం అనమాట. ఓకేనా? ఈ భాషలు అనేవి వీటితో పాటు సాంస్క్రిట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ సాంస్క్రిట్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ను వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది అనమాట. సంస్కృతము, నెక్స్ట్ తర్వాత ఏదైతే ఉందో ఇది కన్నడ భాష, తెలుగు భాష, నెక్స్ట్ ఆంధ్ర భాష. ఈ భాషలను బాగా ప్రొటెక్ట్ చేశారనమాట. సో వాటిని బాగా డెవలప్ చేయడానికి కారకులైనటువంటి వారు ఎవరంటే విజయనగర పాలకులు. ఎందుకంటే సామాజిక సమాచారమే క్వశ్చన్లు అడుగుతుంది. సో అలానే ఏం పొలిటికల్గా ఏం తెలియకుండా చదివినా కానీ అది వృధా. ఓకేనా? సో స్ట్రక్చర్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే అనమాట. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఎక్కడ అడుగుతారు? ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్ దగ్గర మనం చదివినప్పుడు ఏ ఏరియాలో క్వశ్చన్ అడగచ్చు మనకి. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ సిటీస్ అంటుంటే అదేం పెద్ద విషయం కాదు, గుర్తుపెట్టుకోవచ్చు. రాజలాంఛనం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జన్మస్థలం అనేటువంటి దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్లు ఆ ఏరియా నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అది వీళ్ళు విజయనగర పాలకులు అనేటువంటి వారు ఆంధ్ర వాళ్ళ, లేదా తమిళ ప్రాంతానికి చెందినవారా, లేకపోతే కన్నడ ప్రాంతానికి చెందినవారా, లేదా ఆంధ్ర కన్నడ రెండు సిద్ధాంతాలు ఏమున్నాయా లేదా అనేది చూసుకోవాలి మనం. సో ఎవరు చెప్తున్నారు, దేన్ని ఆధారంగా చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు అనేది మనం ఇక్కడ
ఎందుకు చెప్తున్నారు, ఎక్కడ ఎవరని చెప్తున్నారు, ఏ ప్లేస్ అని చెప్తున్నారు, దానికి ఆధారాలు ఏమేమి ఉన్నాయి, ఆ విషయాన్ని చెప్పింది ఎవరు, ఓకేనా. ఈ కోణంలో మనం ఒక డిస్కస్ చేస్తాం అనమాట. సోర్సెస్ ఇక్కడ ఎగ్జామ్లో ప్రధానంగా సోర్సే ఇంపార్టెంట్ అమ్మా. ఒకటి ఏంటంటే శాసనాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ శాసనాలు అనేటివి ఎన్ని ఉన్నాయి అసలు, మీకు శాసనాలు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక శాసనం పేరు చెప్పి దాంట్లో ఉన్న మ్యాటర్ అట్ట చదవద్దండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం 4 రాజవంశాల పేర్లు బాగా అవగాహన తెచ్చుకోవాలి. అంటే పొలిటికల్గా మనకు ఈ 4 రాజవంశాలు ఉంటాయి. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించింది 4 రాజవంశాలు ఉంటారు. ఈ 4 రాజవంశాల్లో ఓకేనా, సంగమ వంశంలో మొదటెవరు, రెండెవరు, మూడు, అలా మొత్తం లాస్ట్ వరకు ఆ పేర్లన్నీ నీకు అవగాహన వచ్చినట్లయితే ఒక్కొక్క రాజుకాలంలో శాసనాలు అనేటివి వేయించబడతాయి. ఆ స్ట్రక్చర్ వేసుకొని ఆ రాజు దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి హరిహర రాయలు ఉన్నాడు. హరిహర రాయల గురించి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి శాసనాలు నెల్లూరు శాసనం అంటాం. శాసనం నెల్లూరు శాసనం. అంటే నెల్లూరు శాసనం ఫస్ట్ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ రెండవ రాజు ఎవరు, బుక్కరాయలు. బుక్కరాయలు ఏమైనా శాసనాలు వేయించాడని చెప్పేసి బుక్కరాయల గురించి సమాచారం ఇచ్చే శాసనాలను రెండో శాసనంగా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ హరిహర రాయల దగ్గర ఏమైనా శాసనాలు ఇష్యూ చేయబడ్డాయా, హరిహర రాయల తర్వాత ఎవరు వస్తున్నారు, ఓకేనా. సో మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు, లాస్ట్ రెండవ ప్రౌఢదేవరాయలు, విరూపాక్షరాయలు, నెక్స్ట్ లాస్ట్ రెండవ ప్రౌఢదేవరాయలు, వీళ్ళందరూ స్ట్రక్చర్ తెలిస్తే అసలు సంగమ వంశంలో ఏ శాసనాలు వస్తున్నాయి, సంగమ వంశానికి సంబంధించిన శాసనాలన్నీ గుర్తుపెట్టుకోవాలి నేను అనేది ఒక ఐడియా ఉండాలి మనకి. అంతేగాని అడ్డదిడ్డంగా చదవకూడదు అనమాట. ఓకేనా. ఎట్లా పడితే అట్లా చదివితే ఏమవుతుందంటే శాసనాలు గుర్తుపెట్టుకోలేము, మనిషిం కదా మనము. సో కాబట్టి మనం అతి మరుపు, ఓకేనా. దేవుడు ఇచ్చిన వరం మీకు అందరికీ తెలిసిందే. సో మర్చిపోతూనే ఉంటాయి, ఎంత చదివినా అర్థం. ఒక టెక్నిక్గా మొత్తం రాజవంశాలన్నీ గురించి 4 గురించి పూర్తి అవగాహన ఉండాలి నాకు. సో సంగమ వంశంలో మొదటి వాడెవరు, చివరి వాడెవరు, గొప్పవాడెవరు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవ రాజవంశంలో మొదటి వాడెవరు, చివరి వాడెవరు, గొప్పవాడెవరు, అలా 3, 4 రాజవంశం, మొత్తం 4 రాజవంశాల గురించి పూర్తిగా తెలుసుకొని ఓకేనా, వాళ్ళకి సంబంధించిన శాసనాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. ఏది, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి. విజయనగర సామ్రాజ్యానికి సమకాలిక రాజవంశాలు ఏమైనా చూసుకోవాలి. మళ్ళీ చుట్టూ సమకాలిక రాజ్యం, ఉత్తర భారతదేశంలో ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఆంధ్రదేశంలో ఏ రాజులను ఓడించి వీళ్ళు రాజ్య స్థాపన చేశారు. ఒకేసారి రాజ్య విస్తరణ జరగదుగా, స్టార్టింగ్ కొద్ది ఉంటుంది, అలా అలా ఇంత ఒట్టుడేది చాలా పెద్ద రాజ్యం అవుతుంది. అలా కావాలంటే అక్కడ స్థానిక రాజులు ఓడిస్తేనే కదా, వాళ్ళు ఎవరు అనేది చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ శాసనాల ద్వారా కూడా వీళ్ళ యొక్క సమాచారం తెలిసే అవకాశం ఉంది. సో విజయనగరుల గురించి తెలియాలంటే విజయనగరులు వేయించిన శాసనాలే అవసరం లేదు. విజయనగరుల కాలంలో వాళ్ళకి సమకాలికంగా జీవించిన రాజవంశాల వారు వేయించిన శాసనాలు కూడా మనకి ఇంపార్టెంటే. అలా టోటల్గా ఏం చెప్తున్నారు, శాసనం ఎవరు వేయించారో ఆ శాసనంలో ఏముంది అది ఇంపార్టెంట్. ఇక్కడ శాసనాన్ని ఎవరు వేయించారనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చదువుతారు. సో అక్కడ స్ట్రెస్ చేయాలి ఎక్కువగా. ఏం చెప్తా ఉంది శాసనం, నెల్లూరు శాసనం అంటున్నారు కదా, అసలు ఎవరు వేయించారు దీన్ని, ఈ శాసనం ఏం చెప్తుంది అసలు, ఓకే. ఈ విషయం అలా మనం వాటి మీద పట్టు తెచ్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత రాజ్య లాంఛనం చెప్పుకున్నాం కదా, రాజధానులు చూడాలి. జన్మస్థానం మీద 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఓకే, వాస్తవంగా అయితే 7 సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మెయిన్ 2. ఒకటి ఆంధ్రవాదం, 2 కన్నడవాదం. ఆంధ్రవాదాన్ని ఎలా తీసుకుంటాం, దాన్ని ఎవరు చెప్పారు, కన్నడవాదాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు. ఈ 2 సిద్ధాంతాలు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఆధారాల్లో మీకు ఆల్రెడీ శాసనాలు చెప్పుకున్నాం. నాణ్యాలు కూడా అసలు మొత్తం రాజుల మీద నీకు అవగాహన ఉంటే తప్పితే అసలు ఏ రాజు నాణ్యాలు వేసాడు అనేది మనకు తెలియదు, ఓకేనా. సో నాణ్యాలు అంటే ఏంది, సువర్ణాలు అంటే ఏంటి, అదే వీళ్ళు బంగారు నాణ్యాలు ఏమనిపిస్తాం, గద్వానాలని లేదంటే ఫనాలనో లేదా పేర్లు ఉంటాయి. అలా చదవకూడదు మీరు, అలా చదవద్దు. ఎప్పుడు కూడా మనకు అన్నీ అనుకూలిస్తాయి అనేది పొరపాటు, ఓకేనా. ఒక్కోసారి మనకు రివర్స్ బెడ్స్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ రాజులు ఉన్నారు, అసలు సంగమ వంశానికి సంబంధించిన రాజుల్లో ఎవరైనా నాణ్యాలు వేశారా లేదా. నెక్స్ట్ సాలువ వంశానికి చెందిన రాజుల్లో ఎవరైనా నాణ్యాలు వేశారా చూడాలి మనం. తులు వంశానికి చెందిన వారిలో నాణ్యాలు వేసింది వేరు. లాస్ట్ 60 వంశానికి చెందిన వారిలో నాణ్యాలు వేసింది ఎవరు, నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఈ 4 రాజవంశాల్లో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన నాణ్యాలే ఎక్కువ కనిపిస్తాయి మనకి. సో అక్కడ ఫోకస్ చేసుకోవాలి ఎక్కువగా. అరే మనకి ఈ 4 రాజవంశాలు ఎవరైనా నాణ్యాలు వేయించారా, నాణ్యం విడుదల చేయడం ఒక ఎత్తు అయితే నాణ్యం మీద ఏ సింబల్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు జంతువుల యొక్క బొమ్మలతో నాణ్యాలు వేస్తారు, దేవతల బొమ్మలతో నాణ్యాలు వేస్తారు, రాజు బొమ్మలతో నాణ్యాలు వేస్తారు, రాణి బొమ్మలతో నాణ్యాలు వేస్తారు.
సో ఇప్పుడు హిందూ దేవతల బొమ్మలతో నాణ్యాలు వేశారంటే అక్కడ ఏ మతం ఉన్నట్లు? వైదిక మతం అభివృద్ధి చెందినట్టు భావించాలన్నమాట. ఆర్థిక పరిస్థితుల గురించి పేర్కొంటూ డ్యాములు, తటాకాల యొక్క ప్రతిమలు కానీ, ప్రతిమ అంటే చిహ్నం, అదే ముద్రిత, అదే ప్రతిమ అంటే మనకి చిహ్నం అని చెప్పచ్చు అనమాట. సో కాబట్టి ఏ ప్రతిమలు అంటే బొమ్మలు, ఓకేనా. సో ఒకవేళ డ్యాముల యొక్క బొమ్మలు అంటే ఒక ఆనకట్ట కట్టేసి ఆనకట్ట నుంచి వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా మనకు ఒక డిపిక్షన్ అంటే ప్రతిమ అనేది ఉంటుంది అనమాట నాణ్యం మీద. దాన్ని బట్టి వారి కాలంలో ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిందనో నువ్వు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కొన్ని పంటలకు సంబంధించినటువంటి పైరుకు సంబంధించినటువంటి ఫిగర్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్ మీద మీకు ఏముంటాయి? వరి కొమ్మలు ఉంటాయి కదా, ఓకేనా. వరి గింజలతో కూడినటువంటి కొమ్మలు ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మంది అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఆధారిత దేశంగా మనం గమనించాలి. అప్పట్లో కూడా రాజులు ఏం చేసేవారంటే ఇలాంటి సింబల్స్ ముద్రించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు, ఆ నాణ్యం ఏది బంగారు నాణ్యమా, వెండి నాణ్యమా, లేకపోతే అదే రాగి నాణ్యమా, సో ఆ నాణ్యంలో ఉన్నటువంటి మెటల్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం అనమాట. అలా నాణ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. నాణ్యం అనేది మనకు కొంత సమాచారం, అది కూడా పర్టికులర్గా ఏ సమాచారం? ఎకనామికల్ సోర్సెస్ అనమాట. విజయనగరులకి ఏ విధంగా ఆర్థిక ఆధారం ఉంది, ఏ రూపంలో వీళ్ళకి మంచి ఆర్థికంగా వీళ్ళు బలపడ్డారు అనేది తెలుసుకోవాలంటే కాయిన్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత శాసనాల ద్వారా మ్యాక్సిమం పొలిటికల్ హిస్టరీనే వెలుగులోకి వస్తుంది అనమాట, రాజకీయ సమాచారం వెలుగులోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ గ్రంథాలు తీసుకున్నప్పుడు స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు. ఎక్కువగా ఇక్కడ విజయనగరుల కాలంలో పోర్చుగీస్ ట్రావెలర్స్ కనిపిస్తారు మనకి. అదే మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి కాకతీయుల కాలంలో అయితే వేనిస్ ట్రావెలర్ వచ్చాడు, పర్షియన్ ట్రావెలర్ వచ్చాడు, ఓకేనా. ఎక్కడ మొత్తం భారతదేశంలో తీసుకుంటే దక్షిణ భారతదేశంలో అబ్దుల్ వసాఫ్ అనేటువంటి వ్యక్తి వస్తాడు పాండ్యుల కాలంలో. పాండ్యులకు కాకతీయులు సమకాలికులే కాబట్టి పాండ్యుల కాలంలో వచ్చింది ఎవరంటే అబ్దుల్ వసాఫ్. నెక్స్ట్ తర్వాత కాకతీయుల కాలంలో వచ్చింది ఎవరంటే ఆంధ్రదేశాన్ని సందర్శించిన వాడు మార్కోపోలో అని చెప్తాం, ఓకేనా. సో అలా మనకు ముఖ్యంగా ఈ విషయం. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చింది ఎవరంటే ఇబ్న్ బతుతా అంటాం అనమాట. ట్రావెలర్స్ ఇక్కడికి వచ్చేలాగా ఏమవుతుందంటే విజయనగర సామ్రాజ్యం దగ్గరకు వచ్చేలాక మనకి యొక్క పోర్చుగీస్ ట్రావెలర్స్ ఎంటర్ అవుతారు అనమాట, ఓకేనా. డొమింగో ఫేజ్ అంట, బార్బోజా అంట, ఓకేనా. ఇలాంటి వాళ్ళందరూ మనకు వెలుగులోకి వస్తారు అనమాట. ఎక్కువగా ఏరియాలోనే పడతారు. సోర్సెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి, ఓకే. శాసనం కానీ, నాణ్యం కానీ, గ్రంథాలు కానీ. అసలు ఏం చెప్తున్నాయి గ్రంథాలను, ఎవరు రాశారు, ఆ గ్రంథాలు ఎటువంటి సమాచారం తెలుస్తూ ఉంది? సామాజిక సమాచారమే ఇస్తుంది, ఆర్థికపరమైన సమాచారం, సామాజికపరమైన సమాచారం, ఓకేనా. నెక్స్ట్ సాంస్కృతికపరమైనటువంటి అంశాలు మనకు గ్రంథాల ద్వారా తెలుస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు నాణ్యాల ద్వారా తెలుస్తాయి. శాసనాల గురించి రాజకీయపరమైన సమాచారం. ఇప్పుడు ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యం అనుకున్నప్పుడు వీరి యొక్క రాజకీయం తెలియాలి, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియాలి, వీళ్ళకి ఆర్థిక వ్యవస్థ తెలియాలి, వీళ్ళ సమాజం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి, వీళ్ళు ఎటువంటి మతాలను పాటించారో తెలుసుకోవాలి, వీళ్ళ కాలంలో ఎటువంటి భాషలు ఉపయోగించారో తెలుసుకోవాలి, ఆ భాషలో ఎటువంటి సాహిత్యం అభివృద్ధి చెందిందో చూసుకోవాలి, వాళ్ళ కాలంలో పెయింటింగ్స్ ఏమైనా ఉన్నా చూసుకోవాలి, వారి కాలం నాటి సంగీతం ఏంటి, నెక్స్ట్ తర్వాత అదే నృత్యం ఏ విధంగా ఉంది, వాళ్ళ కాలంలో వాస్తు ఏ విధంగా ఉంది, శిల్పం ఏ విధంగా ఉంది. ఇవన్నీ తెలియాలంటే ఏం కావాలి మనకు? ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ఫస్ట్ సోర్స్ కావాలి, ఆధారాలు కావాలి. ఏంటి ఆధారాలు అంటే ఒకటి వచ్చేసి శాసనం అంటాం. మరి ఈ 16 టాపిక్స్లో వీటిల్లో మనకి ఈ పొలిటికల్ హిస్టరీ తెలియాలంటే, ఈ రాజకీయ సమాచారం తెలియాలంటే మనకి ఏ గ్రంథం, ఓకేనా, ఏం ఆధారం అంటే ఈ ఆధారంలో ఉన్నటువంటి శాసన ఆధారాలే అని చెప్పచ్చు. అదే మీకు తర్వాత పరిపాలనకు సంబంధించిన గ్రంథం కూడా ఉంటుంది. పర్టికులర్గా పరాశర మాధవీయం అనేటువంటి గ్రంథం ఉంటుంది. ఓకేనా. మాధవ విద్యారణ్యులు దాన్ని రచించడం జరుగుతుంది. సో ఆ గ్రంథం ఏం చెప్తుంది మనకి? పర్టికులర్గా న్యాయ పరిపాలన గురించి చెప్తుంది అనమాట. జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి పేర్కొనేటువంటి గ్రంథాలు ఏంటివి, ఓకేనా. సో అలా మనకు పరిపాలనకు సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల గురించి పేర్కొనడానికి మనకు కాయిన్స్ అనేవి యూజ్ అవుతాయి. వీరి కాలం నాటి సొసైటీ గురించి మనకు తెలియాలంటే కొన్ని గ్రంథాలు వెళ్ళవుతాయి. ఎగ్జాంపుల్ మనకి ఆముక్తమాలిదే తీసుకోవచ్చు. ఆముక్తమాలిదలో సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత సామాజిక పరిస్థితులు, మాలదాసరి కథ అక్కడ ప్రస్తావించబడి ఉంటుంది అనమాట, ఓకేనా.
ఒక పట్టణం గురించి కూడా ప్రస్తావించింది, విల్లి పుత్తూరు అని చెప్పేసి, విల్లి పుత్తూరు. సో కాబట్టి ఇలా మనకు భాషలు, ప్రధానంగా భాషలు అనేటి ఏ భాషలు ఉండేటివి చూసుకోవాలన్నమాట. వాళ్ళ కాలంలో సాహిత్యం, లిటరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. పర్టికులర్గా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఉంటారు. ఓకేనా. భువన విజయంలో మీటింగ్లు పెడతా ఉంటాడు, అష్టదిగ్గజాలు పాల్గొంటారు. ఓకేనా. సో దాంట్లో అనేక గ్రంథాల సంకలనం జరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సమకాలిక రాజవంశాలు వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సో ఇక ఏదైతే ఉందో, ఓకేనా. ఎగ్జాంపుల్ మనకి సంగవంశం ఉన్నాడు. సంగవంశంలో రాజు ఎవరంటే ప్రోటదేవరాయలు, అతన్ని మనం మొదటి దేవరాయలను కూడా పిలుస్తాం. అతని కాలంలో వచ్చి అతను ఏం చేస్తాడంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను వాళ్ళని కూడా పిలిపించి అక్కడ ఒక సాహిత్య సమావేశాన్ని నిర్వహిస్తాడు. ఆ సాహిత్య సమావేశానికి దీని పక్కనే ఉన్నటువంటి రెడ్డి రాజ్యం 1325లో ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా మనం. ఇది 1336లో ఏర్పడింది, అది 1325లో ఏర్పడింది. అక్కడ పెదకోమట వేమారెడ్డి ఉన్నప్పుడు అతని యొక్క ఆస్థాన విద్యాధికారి ఎవరంటే, సో మనకు కవి ఆస్థాన విద్యాధికారి ఎవరంటే శ్రీనాథుడు. ఆ శ్రీనాథుడు ఈ విజయనగర సామ్రాజ్యంలో జరిగేటువంటి సాహిత్య సమావేశాలకు అటెండ్ అవుతాడు. అటెండ్ అయ్యి గెలుస్తాడు. గెలిచి కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదును పొందడం జరిగింది విజయనగర పాలకుల నుంచి. అలా మెయిన్ ఇలాంటివి ఎక్కువ చదవాలి. అలాంటి మిగతా చదవకూడదని కాదు, కానీ మనం బాగా నేర్చుకున్న తర్వాత వీటిని ఎక్కువ రివిజన్ కొట్టాలి అనమాట. సో అప్పుడు ఈజీగా మనకు మంచి స్కోర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత చిత్రలేఖనం. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను, హిస్టరీ అనేది తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఎక్కువగా వెనక నుంచి చదవాలని. సో ముందు నుంచి కంటే కూడా వెనక నుంచి చదివేటువంటి టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాస్తు శిల్పం అంటే టెంపుల్, నెక్స్ట్ డ్యాన్స్, వీళ్ళ కాలంలో సంగీతం ఏ విధంగా ఉంది, చిత్రలేఖనం ఏ విధంగా ఉంది, లిటరేచర్ ఏ విధంగా ఉంది, ఏ లిటరేచర్, సాంస్క్రిట్ లిటరేచరా, తెలుగు లిటరేచరా, కన్నడ లిటరేచరా, ఏ లిటరేచర్ బాగా అభివృద్ధి చెందింది, ఏ లాంగ్వేజ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబడింది. ఓకేనా. మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఇక్కడి నుంచి చదివేటువంటి టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఓకేనా. సో ఇవి రావని కాదు, ఇవన్నీ కూడా చదువుకోవాలి మనం. ఓకేనా. ఎప్పుడైనా సరే ఇది చదవండి, ఇంపార్టెంట్ చదవండి, ఈ కొద్ది చదివితే సరిపోతుంది, ఇదంతా అవసరం లేదు అని చెప్తా ఉంటారు అనమాట. వీళ్ళు ఎవరంటే ఉద్దండ పీడులు అంటాం వీళ్ళని. ఓకేనా. మార్కెట్లో 10 ఏళ్ళ నుంచి ఉంటారు అనమాట. ఉచిత సలహాలు ఇవ్వడానికి సరిపోతుంది, కానీ మనం చదవమని ఎవడు చెప్పడు. ఉద్యోగం రావాలంటే కొద్దిగా ఎక్కువే చదవాలి, కానీ తక్కువ ఎప్పుడు కూడా చదవకూడదు అనమాట. ఓకేనా. సో అది గమనించండి. అంతేగాని ఇప్పుడున్నటువంటి గ్రూప్స్ రావాలంటే అంత ఈజీ ఏం కాదు. మనం బాగా చదవాలి, ఎక్కువగానే చదవాలి. ఓకే, ఓపిక తెచ్చుకొని చదివితే మనం చేయండి ఏం లేదనమాట. ఓకేనా. అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది మనకు మెయిన్ దీనికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత పరిచయం చూద్దాము. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ పరిచయం. అది ఢిల్లీ సల్తనట్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1206 1526 వరకు ఉంటుంది అన్నమాట. ఈ రాజవంశాన్ని మొత్తం ఎన్ని రాజవంశాలు పరిపాలిస్తాయి అంటే 1 బానిస వంశం. దీన్ని మనం స్లేవ్ డైనాసిటీ అంటాం. నెక్స్ట్ రెండవది ఖిల్జీ వంశం అని చెప్పచ్చు, ఖిల్జీ డైనాసిటీ అంటాం. నెక్స్ట్ మూడవది తుగ్లక్ వంశం అని చెప్పచ్చు, తుగ్లక్ వంశం. నెక్స్ట్ సయ్యద్ వంశం, సయ్యద్ వంశం. లోడీ వంశం అన్నమాట, లోడీ వంశం. సో బానిస వంశం, ఖిల్జీ వంశం,
తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఓకేనా? దీంట్లో మనం చదువుతున్నది చూడండి, ఇక్కడ ఇది ఆంధ్రదేశం అనుకుంటే, ఓకేనా, తెలంగాణ రాష్ట్ర భూభాగం. ఇక్కడ 3 రాజ్యాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక రాజ్యం అనుకుందాం, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక రాజ్యం అనుకుందాం. సో ఇక్కడ ఒక రాజ్యం, మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఇక్కడ ఒక రాజ్యం ఏర్పడుతుందని. ఇది సో ఎప్పుడు ఏర్పడింది? ఇది వచ్చేసి 1325లో, ఇది కూడా 1325. ఇది 1325. ఓకే. సో ఈ రాజ్యాన్ని ఏమనిపిస్తామంటే 1325లో ఏర్పడిన రాజ్యాన్ని వెలమ వంశం అంటాం. వెలమలు వీళ్ళనే మనం పద్మనాయక కులాలు అంటాం. పద్మనాయక కులాలు అంటాం. కులాలు పద్మనాయకలు, నెక్స్ట్ పద్మనాయకులు, నాయకులు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత 1325లో సో ఏర్పడింది ఎవరంటే ముసునూరి వంశం. ముసునూరి వంశము అనమాట. ముసునూరి వంశం. నెక్స్ట్ 1335లో రెడ్డి రాజ్యము అని చెప్తాం. సో రెడ్డి రాజ్యం. ఓకేనా? ఇలా 3 రాజ్యాలు ఉన్నాయి మనకి. ఈ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఒక నది పోతూ ఉంటుందని చెప్పాం కదా. సో దీన్ని మనం తుంగభద్ర రివర్ అంటాం. తుంగభద్ర రివర్ అనమాట. తుంగభద్ర రివర్కి పైన ఇక్కడ ఒక రాజ్యం ఉంది అన్నాం. సో ఇక్కడ ఒక రాజ్యం ఉంది, ఇక్కడ ఒక రాజ్యం ఉంది. సో దీన్ని ఏమన్నాం మనం? దీన్ని 1336 అన్నాం. ఇది వచ్చేసి 1347 అనమాట, 1147 సంవత్సరం. ఇదంతా జీకేనే చూడండి. ఎన్ని ఇయర్లన్నీ 1325 ఒకటి, 1325లో మరొక రాజ్యం, 1325లో ఇది రెడ్డి రాజ్యం, ముస్నూరి వంశం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వెలమ సామ్రాజ్యం. నెక్స్ట్ తర్వాత 1336లో విజయనగర ఎంపైర్. నెక్స్ట్ తర్వాత 1347లో బహుమనీ ఎంపైర్ అనమాట. నెక్స్ట్ తర్వాత 1351లో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క మరణం అనమాట. 1323లో ఓరుగల్లుపై దాడి, మహమ్మద్ బిన్ ఎంబిటి యొక్క ఓరుగల్లుపై దాడి. ఇవన్నీ ఇయర్లన్నీ గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇవి. 1323, 1325, 1325, 1325, 1326, 1347, 1351. అంటే ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యాధికారం రావడం, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క మరణం. ఈ మధ్యకాలంలో అంటే ఇక్కడ ఢిల్లీ సల్తనత్ పరిపాలించే తుగ్లక్ వంశానికి చెందినటువంటి రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నాం. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు వచ్చాడు? 1323లో వచ్చి 1323లో వచ్చి 1351 వరకు ఉంటాడు అనమాట ఆయన. ఈ మధ్యకాలంలోనే కదా ఇవన్నీ ఏర్పడింది. ఫస్ట్ ఇవి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఈ విజయనగర సామ్రాజ్యానికి సమకాలీనమైనటువంటి రాజ్యాలను గుర్తించండి అంటాడు అనమాట. లేదంటే విజయనగర సామ్రాజ్యానికి సమకాలికంగా పాలించిన రాజ్యాలను గుర్తించండి అని చెప్తాం అనమాట. అప్పుడు 4 ఆప్షన్లో పేర్లిస్తాం. వెలమలు, ముస్నూరి వంశం, రెడ్డి రాజ్యం, నెక్స్ట్ తర్వాత బహుమనీలు అంటాం. సో 4 ఆప్షన్లు, 4 కరెక్ట్ అవుతారు. సో ఎవరు? ఢిల్లీ సుల్తాన్లు అని కూడా చెప్తాం, లేదంటే తుగ్లక్ వంశీయులు అంటాం అనమాట. అలా సమకాలిక రాజవంశాల మీద మనకు అవగాహన ఉండాలి. అప్పుడు మనం ఏం చదువుతాం? మొత్తం చాప్టర్ అంతా చదివినా కానీ వీళ్ళ పేర్లే మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఏ రాజ్యం అంటే కళింగ రాజ్యం అని చెప్పొచ్చు అనమాట. కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తే ఎవరుంటే గజపతులు ఉంటారు అనమాట. గజపతులు. సో గజపతుల యొక్క సమాచారం ఇక్కడ మనకు వస్తుంది అనమాట. కళింగ గజపతులు అనమాట. కళింగ గజపతులు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ముస్సునూరి వంశము, వెలమ రాజ్యము, నెక్స్ట్ తర్వాత రెడ్డి రాజ్యము, విజయనగర సామ్రాజ్యము, బహుమనీ సామ్రాజ్యము, ఉత్తరారున్న ఢిల్లీ సుల్తాన్లు. ఇప్పుడు చూడండి, ఈ రాజవంశం ఎప్పుడు స్టార్ట్ అయిందామో 1206లో స్టార్ట్ అయితే, సో ఇది ఎప్పుడు 1526 వరకు ఉందా? అవునా? కానీ ఇక్కడ 1526లో మన రాజ్యం ఎప్పుడు ఏర్పడింది? 1336లో ఏర్పడి ఎప్పటి వరకు? ఆల్మోస్ట్ 1675 వరకు ఉంది.
అంటే ఇక్కడ మీకు రాజవంశం చూడండి, ఇక్కడ మనకు సమకాలిక రాజ్యాల కింద ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్లు వస్తారు. ఇప్పుడు 1526లో మళ్ళీ వెంటనే ఎవరు వస్తారు? మొఘల్స్ వస్తారు అనమాట. మొఘల్స్ యొక్క పాలన తీసుకుంటే 1526 నుంచి ఓకే 1707 వరకు, 1707 నుంచి 1857 వరకు. సో ఈ ఘనత వహించినటువంటి మొఘళ్ళు వీళ్ళు లేటర్ మొఘల్స్ అంటాం, అంటే బలహీనమైనటువంటి మొఘళ్ళు అని పిలుస్తాం. సో ఇక్కడ మెయిన్ ఘనత వహించిన మొఘళ్ళు మనం గమనిస్తే గ్రేటర్ మొఘల్స్ కొని చూస్తే 1526 నుంచి 1675 వరకు ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతారు మనకి ఇక్కడ 1707 అంటే ఆల్మోస్ట్ 1675 వరకు సో విజయనగర పాలకులు ఉన్నారు. అంటే పైన మొఘల్స్ ఉన్నప్పుడే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఎండ్ అయిపోతుంది అనమాట. కానీ విజయనగరంలో కూడా వీళ్ళకి సమకాలికులేగా, విజయనగరంలో కూడా మొఘల్స్ సమకాలికులే కదా. అంటే ఫస్ట్ ఉన్నటువంటి మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్కడ ఆవిర్భవించింది. ఢిల్లీ సుల్తాన్ల కాలం ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మొఘల్స్ వచ్చేసారు. మొఘల్స్ కాలం ఎండ్ పోయే లోపలనే అంటే ఔరంగజేబు పరిపాలన కాలానికి ముందు లోపే ఓకేనా 1675 ఓకేనా 1675 అంటే అది ఎగ్జాక్ట్గా ఔరంగజేబు పరిపాలనా కాలంలో అని చెప్పచ్చు అనమాట. సింపుల్గా అడగచ్చు. ఈ క్రింది ఏ మొఘల్ చక్రవర్తి యొక్క పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం అనేది అంతమైంది అంటాడు అనమాట. అప్పుడు మనకి ఒక ఐడియా ఉండాలి ఓకేనా. ఎవరు మొఘల్ చక్రవర్తులు ఎవరు ఉంటారంటే సో ఔరంగజేబు ఉంటాడు ఓకేనా. ఔరంగజేబు కాలంలో 1675లో సో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది అంతమైపోయింది అనమాట ఓకేనా. కొన్ని బుక్లో ఇక్కడ మీకు 1680 కూడా తీసుకున్నాడు అనమాట, 1680 ఓకేనా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే అది ఔరంగజేబు యొక్క పరిపాలనా కాలం అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్ ఈ రాజవంశం గురించి చదివేటప్పుడు మనము విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 రాజవంశాలు పరిపాలించాయి. 4 రాజవంశాలను మనం విజయనగర సామ్రాజ్యంగా పరిగణించినట్లయితే ఈ రాజ్యం 1336లో స్టార్ట్ అయ్యి 1675 వరకు ఈ రాజ్యం ఉంటుంది. ఈ రాజ్యాన్ని మొత్తం 4 రాజవంశాల యొక్క పరిపాలనా కాలం 4 రాజవంశాల వాళ్ళు పరిపాలించారు. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఓకేనా కంటే ముందు ఆవిర్భవించిన రాజ్యాలు ఉన్నాయి, తర్వాత ఆవిర్భవించిన రాజ్యాలు ఉన్నాయి. సో విజయనగర సామ్రాజ్యానికంటే ముందు ఓకేనా సో 1325వ సంవత్సరంలో 3 రాజ్యాల ఆవిర్భావం జరిగింది. ఆ 3 రాజ్యాల్లో మనం పర్టికులర్గా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చూసినట్లయితే 3 రాజవంశాలు. ఒకటి వెలమ వంశం, నెక్స్ట్ తర్వాత వాళ్ళనే మనం పద్మనాయక కులాలను పిలుస్తాం, ముస్నూరి వంశం, రెడ్డి రాజ్యం ఓకేనా. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర భూభాగం ఉంది కదా, ఈ తెలంగాణ రాష్ట్ర భూభాగం వెలమల చేతుల్లో ఉంటుంది. ఈ వెలమల చేతుల్లో ఉన్నటువంటి పక్కనే బహుమని రాజులు ఉన్నారు కాబట్టి ఈ రాజులు ఏం చేస్తారంటే ఈ రాజ్యం మీద దాడి చేసి ఈ యొక్క వెలమ పాలకుల్ని అంతం చేసి స్లోగా ఈ రాజ్యాన్ని అంతా కూడా దేంట్లో కలిపేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి బహుమని సామ్రాజ్యంలో విలీనమవుతుంది ఓకేనా. అంటే ఇక్కడ వెలమ సామ్రాజ్యం అంటేనే మీరు ఒక ఐడియా పెట్టుకోండి, ఓన్లీ తెలంగాణ రాష్ట్ర భూభాగము అని చెప్పేసి. ఆ భూభాగం అనేది ఎవరి యొక్క ఆధీనంలోకి వెళ్తుంది? బహుమనీలు. ఇప్పుడు ఈ సైడ్ విజయనగర రాజులు ఉన్నప్పుడు ఈ సైడ్ వచ్చేసి బహుమని రాజులు ఆవిర్భవిస్తారు. వీళ్ళ తర్వాతనే వీళ్ళు వచ్చింది బహుమనీలు. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఉంది. సో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగే సమయం నాటికి ఉన్నటువంటిది పైన వచ్చేసి బహుమని సామ్రాజ్యం ఆవిర్భవించింది. ఇదంతా అవసరం అనుకోవచ్చు మీరు. ఇదంతా అర్థమైతే నీకు ఈజీ తర్వాత చెప్పేది, బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు అర్థం కాదనమాట. సో ఎవరెవరు ఉన్నారు మనం రేపు క్లాస్ చెప్పేటప్పుడు పొలిటికల్ హిస్టరీ చెప్పేటప్పుడు ఓకే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళకు తూర్పున రెడ్డి రాజ్యం ఉంది. రెడ్డి రాజ్యం అంతమైతే కానీ రెడ్డి రాజ్య భూభాగం విజయనగర సామ్రాజ్యంలో విలీనం కాదు, అంతేగా. అంటే ఇక్కడ రెడ్డి రాజులతో ఎవరు పోరాటం చేయాలి? విజయనగర రాజులు పోరాటం చేయాలి. మరి ఎవరు పోరాటం చేశారు? సంఘవంశీయులు చేశారా, సాలువంశీయులు చేశారా, తులువంశీయులు చేశారా, అరవీటి వంశస్థులు చేశారా? ఎవరి కాలంలో ఈ రెడ్డి రాజ్యం అనేది విజయనగర సామ్రాజ్యంలో విలీనమైంది అంటారనమాట. నెక్స్ట్ తర్వాత ముస్నూరి సామ్రాజ్యము అనమాట. ముస్నూరి రాజ్యము ఈ సైడ్ వెలమలు ఉన్నారు. వీళ్ళిద్దరు పరిపాలించేటువంటి ఈ రాజ్యాలు ఏవైతున్నాయో ఓకేనా వాళ్ళ ఆ ఏరియా మొత్తం కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది? బహుమనీల చేతిలోకి వెళ్తుంది. అంటే ముస్నూరి సామ్రాజ్యానికి సంబంధించి మొత్తం వెళ్ళదు కానీ కొంత భాగం. నెక్స్ట్ మొత్తం వెలమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భూభాగం అంతా కూడా బహుమని సామ్రాజ్యంలో విలీనమవుతుంది అనమాట. సో ఈ సైడ్ ఏమో విజయనగర సామ్రాజ్యం, ఆ సైడ్ ఏమో బహుమని సామ్రాజ్యం, ఈ సైడ్ ఏమో విజయనగర సామ్రాజ్యం, పైన వచ్చేసి బహుమని సామ్రాజ్యం అన్నాం ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ ఏం లేదమ్మా, పైన వచ్చేసి బహుమని సామ్రాజ్యం ఉంది. ఇక్కడ తన రాజ్యానికి తూర్పు ఉన్నటువంటి వెలమ సామ్రాజ్యాన్ని ముస్నూరి రాజ్యంలో కొంత భాగాన్ని ఆక్రమించి వీళ్ళు బాగా బలోపేతం అవుతారు వీళ్ళు ఓకేనా.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఈ దక్షిణ భారతదేశ రాజ్యాలన్నింటినీ కూడా ఓడించి ఓకేనా స్లోగా ఎంతవరకు తీసుకెళ్తారు, ఇలా మనకు ఈ యొక్క ఒరిస్సా ప్రాంతం వరకు తీసుకెళ్ళి ఈ బెల్ట్ అంతా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా. సో ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యం అనమాట. ఇదంతా విజయనగర సామ్రాజ్యం అవుతుంది. దీన్ని మనం విజయనగర సామ్రాజ్యం అని పిలుస్తాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ లేదు అని. తెలంగాణ లేదేం సార్ అట్లా బిట్లు ఏమడుగుతారంటే, నువ్వు గమనించాల్సింది ఏంటంటే భాషాపరమైనటువంటి సమతుల్యమైన. సో ఇక్కడ పైన వచ్చేసి తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు భాషను ఏకం చేయగలిగారా, చేయలేకపోయారు. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను ఏకం చేయగలిగారంటే చేయలేకపోయారు. మనకి ఏకం చేసింది ఎవరు అంటే కాకతీయులు అని అర్థం అనమాట. అంటే ఫస్ట్ కాకతీయులు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించగలిగినటువంటి గొప్ప రాజవంశం కాకతీయ వంశం. అంటే నేటి రాయలసీమ, తెలంగాణ, నెక్స్ట్ తర్వాత ఆంధ్ర, మూడింటిని ఒకే గుడి కిందకి తీసుకొచ్చారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చినటువంటి రాజవంశంలో విజయనగర సామ్రాజ్యం తీసుకుంటే, విజయనగర సామ్రాజ్యం అనేది మనకు తెలుగు భాష ప్రాంతాలను ఏకం చేయలేకపోయిందనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకు ఏకం చేయలేకపోయిందంటే ఈ ప్రాంతం ఆల్రెడీ ఎవరి యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది, బహుమనీలకు వెళ్ళిపోయింది. ఇక్కడ బహుమనీలకు అండ్ విజయనగర పాలకులకు మధ్య వైరం కదా, ఎక్కువ వైరం కదా, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బెల్ట్ ఇదంతా కూడా దాని కిందనే మిగిలిపోయారు వీళ్ళు. పైన వచ్చేసి మధ్యలో అంతా ఎవరు ఆక్యుపై చేశారు, సో బహుమని సుల్తాన్లు ఉన్నారు అని చెప్పచ్చు. ఓకేనా, అలా మనం చూసుకోవాలి. తెలుగు మరి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది కింద ఉంది, పైన బహుమని సామ్రాజ్యం ఉంది. కానీ బహుమని సామ్రాజ్యం అనేది 5 ముక్కలు కావడానికి కారణం ఎవరంటే విజయనగర పాలకులు. ఎంతో సందేహమే లేదనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బహుమని సామ్రాజ్యం 5 ముక్కలు అయిపోతుంది అనమాట, 5 భాగాలుగా అయిపోతుంది. ఏంటిది, బీదర్ అంటాం, బీదర్. 2 బీరార్ అంటాం, నెక్స్ట్ తర్వాత బీజాపూర్ అంటాం, అహ్మద్ నగర్ అంటాం, గోల్కొండ అని చెప్పచ్చు అనమాట. ఇలా ఈ 5 రాజ్యాల్లో ఉన్నదే మనకు గోల్కొండ నవాబులు. వీళ్ళే మనం కుతుబ్ షాహీలు అంటాం. అంటే 1512లో మనకు బహుమని సామ్రాజ్యం అనేది స్ప్లిట్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, విడిపోవడం. ఒక్కొక్క ప్రాంతం విడిపోయి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం మొదలు పెడతాయి. ఆ విధంగా 1512లో రాజ్యాధికారానికి వచ్చినటువంటి కుతుబ్ షాహీలు 1687లో పైనటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఎవరైనా ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యం విలీనం చేసేంత వరకు అది పరిపాలించబడుతుంది. మరి ఆ కుతుబ్ షాహీల యొక్క రాజ్య భూభాగంలో ఏ ప్రాంతాలు ఉన్నాయంటే తెలంగాణ పూర్తిగా ఉంది, ఆంధ్ర పూర్తిగా ఉంది, నెక్స్ట్ తర్వాత రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా ఉన్నాయి. అంటే ఆ 3 ప్రాంతాలు ఏకమైనాయంటే అర్థమేమని, భాషను తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను ఏకం చేయగలిగారు ఎవరు, కుతుబ్ షాహీలు. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలను ఏకం చేసిన మొదటి వారంటే కాకతీయులు. మధ్యలో ఏమైపోయింది, సమస్యలు వచ్చాయి. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు కొంత భాగమేమో బహుమనీల కిందకి వెళ్ళిపోయింది, కొంత భాగమేమో విజయనగర పాలన కిందకి వచ్చింది. వీళ్ళ కాలంలోనే ఆవిర్భవించినటువంటి కుతుబ్ షాహీలు కాలంకి వచ్చాక ఏమైందంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ భూభాగాలను మళ్ళీ ఏకం చేశారు అనమాట. సో మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క కుతుబ్ షాహీల పతనం అయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నీ మళ్ళీ ఒక్కొక్క ప్రాంతం కిందకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిపాలనలో కొంత ప్రాంతం కర్ణాటక కింద వెళ్తుంది, కొంత ప్రాంతం ఏమో హైదరాబాద్ సంస్థానం కిందకి వెళ్తుంది, కొంత ప్రాంతం ఏమో ఇలా మనం డిఫరెంట్ రాజవంశాలు. దక్షిణ భారతదేశంలో కొంత ప్రాంతం వచ్చేసి తమిళనాడు కింద ఉంటుంది. అలా ఏమవుతుందంటే వివిధ రాజవంశాల యొక్క పరిపాలన కిందకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ ఎప్పుడు ఏకం చేయగలిగిందంటే 1956 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే అంతవరకు కూడా ఏకం కాలేదన్నమాట. సో 1956 నుంచి 2014 వరకు కూడా మళ్ళీ తెలుగు ప్రాంతాలు ఏకమై ఉన్నాయి అనమాట. మళ్ళీ ఏమైపోయినాయి, మళ్ళీ విడిపోయినాయి. అంటే ఇక్కడ 3 సందర్భాలు తీసుకుంటాం. ఒకటి ఏంటంటే కాకతీయుల కాలం, 2 వచ్చేసి కుతుబ్ షాహీల కాలం, నెక్స్ట్ 1956 to 2014 ఈ మధ్య కాలంలో మాత్రమే ఈ ప్రాంత ప్రజలు కలిసి ఉన్నారు. దానివల్ల తెలుగు భాష అనేది అభివృద్ధి చెందింది. ఓకే, తెలుగు భాష ప్రజలు ఏకం కాగలిగారు అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇది మనకు ఈ పరిచయానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఓకే, జస్ట్ ఇక రాజవంశాలు ఏంటి, ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది. ఢిల్లీ సుల్తాన్లు పతనం అయిపోయారు. వాళ్ళ స్థానంలో ఎవరు వచ్చారంటే విజయనగర పాలకులు వచ్చారు, మొఘల్స్ చక్రవర్తులు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడేమో విజయనగర సామ్రాజ్యం కొనసాగుతూనే ఉంది. 1336
1686లో ఏర్పడిన ఈ రాజ్యం ఆల్మోస్ట్ 1675 to 1680 వరకు కూడా ఈ రాజ్యం అనేది కొనసాగిందని చెప్పొచ్చు. ఓకేనా. సో దానికి సమకాలికంగా ఉత్తర భారతదేశంలో తుంగభద్ర నదికి ఉత్తరాన ఉన్నటువంటి బహుమని సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ విజయనగర పాలకులకు సమకాలికులే. ఆ తర్వాత ఈ బహుమని సామ్రాజ్యం అనేది కరెక్ట్గా మనకి ఎవరు మన శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం 1509లో స్టార్ట్ అయితే, ఓకేనా, ఆయన యొక్క పరిపాలన 1509లో జరిగితే 1529 మధ్య కాలం 29తో ఆయన యొక్క పరిపాలన ఎండ్ అయిపోతుంది. అంటే 1509 నుంచి 1529 మధ్య కాలంలో అంటే 1512లోనే కదా. సో బహుమని సామ్రాజ్యం అనేది నుంచి తొలిసారిగా బయటకు వచ్చినటువంటి రాజ్యం ఏదంటే గోల్కొండ సామ్రాజ్యం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అలా ఒక్కొక్కటి ఏమవుతుందంటే బహుమని సామ్రాజ్యం నుంచి ఒక్కొక్క ప్రాంతం విడిపోతూ 5 ముక్కలు అయిపోతుంది. ఒక్కసారిగా ఏం జరగదు ఇది. ఓకేనా. ఒక్కసారిగా బహుమని సామ్రాజ్యం 5 ముక్కలుగా మారిపోదు, 5 భాగాలుగా విడిపోదు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఆ టైంలో అది స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీకు వెలమ వంశము, ముస్నూరి సామ్రాజ్యము, గజపతులు, నెక్స్ట్ వెలమ వంశస్థులు, ముస్నూరి వంశస్థులు, రెడ్డి రాజులు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి విజయనగర సామ్రాజ్య పాలకులు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి బహుమని సామ్రాజ్య పాలకులు, నెక్స్ట్ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, వాళ్ళ తర్వాత వచ్చేసేటువంటి మొఘల్స్. ఇది వీళ్ళ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. వీళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏ శతాబ్దంలో ఆవిర్భవించింది అంటే, సో ఈ రాజ్యం అనేది ఏ శతాబ్దంలో ఆవిర్భవించిందంటే ఇక్కడ 1336 కదా. 1336 ఏప్రిల్ 18th అనమాట. డేట్ కూడా ఇంపార్టెంటే మనకి. ఓకేనా. డేట్ కూడా ఇంపార్టెంటే. సో రోజు వచ్చేసి ధాతునామ సంవత్సరం. ఏ రోజు అంటే ధాతునామ సంవత్సరం అనమాట. ధాతునామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున. ఇది ఇంపార్టెంట్ మనకి డేట్ చూడండి. వైశాఖ శుద్ధ సప్తమి రోజున. సో ధాతునామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి, వైశాఖ శుద్ధ దశమి కాదు. సో కాబట్టి ఇది బహుశా ఉగాది నాడు అనుకుంటా ఇది ధాతునామ సంవత్సరం అంటే. సో 1336 ఏప్రిల్ 18న సో ధాతునామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున. సో ఎవరు? హరిహర రాయలు అనమాట. హరిహర రాయలు. ఇలా బ్రదర్ ఎవరంటే బుక్క రాయలు అనమాట. బుక్క రాయలు, హరిహర రాయలు, బుక్క రాయలు. హరిహర రాయలు, బుక్క రాయలు అంటే ఇద్దరు బ్రదర్స్. యాక్చువల్గా మీకు ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉంది కదా, గుంటూరు జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్ ఉందన్నమాట. గుంటూరు డిస్టిక్. ఈ గుంటూరు డిస్టిక్లో ఒక ప్లేస్ దాన్ని మనం మంగళగిరి, మీ అందరికీ బాగా తెలిసింది మంగళగిరి. ఈ మంగళగిరి అనేటువంటి ప్రాంతమే మనం మంగళ నిలయ అని కూడా పిలవచ్చు అన్నమాట. సో మంగళ నిలయ అంటాం. ఓకేనా. మంగళ నిలయం లేదా మంగళగిరి. ఈ మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పేరు ఏంటంటే భావ సంగముడు అనమాట. భావ సంగముడు. ఈ భావ సంగముని యొక్క భార్య పేరు మానాంబిక అనమాట. మానాంబిక. ఈ భావ సంగముని యొక్క తండ్రి పేరు బొక్కరాజు అనమాట. బొక్కరాజు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, మంగళ నిలయ. ఎందుకంటే ఈ విజయనగర పాలకులకు సంబంధించిన శాసనాలు ఏమని చెప్తున్నాయంటే వాళ్ళు మంగళ నిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు సంగముడు అని ఉంది. చరిత్రకారులు ఏమంటున్నారంటే ఎగ్జాంపుల్ నేలటూరు వెంకటరమణయ్య అనేటువంటి వ్యక్తి. ఓకేనా. సో ఈ యాక్చువల్గా ఈ మంగళ నిలయ అనేది ఎక్కడో కాదు, ఇది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మంగళగిరి కావచ్చు అంటాడు అనమాట. దానివల్ల ఈ నేలటూరు వెంకటరమణయ్య చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారము ఈ సంగవంశస్థులు అనే వాళ్ళు ఆంధ్రులు అవుతారు అనమాట. రాజ్యస్థాపన చేసింది కూడా వాళ్ళే కదా. కాబట్టి సో ఆంధ్రులు అనేటువంటి వాదన కనిపిస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బుక్కరాజు యొక్క కుమారుడు ఎవరు? భావ సంగముడు. భావ సంగముడి యొక్క ఫాదర్ పేరు బుక్కరాజు అనమాట.
భావసంగముని యొక్క భార్య పేరు మానాంబిక అన్నమాట. మానాంబిక. ఈ ఇద్దరి దంపతులకు ఒక ఐదుగురు కుమారులు జన్మించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఒకరెవరంటే హర రాయలు అంటాం. హరిహర రాయలు. నెక్స్ట్ తర్వాత బుక్క రాయలు. నెక్స్ట్ తర్వాత కంపన రాయలు. మారప్ప రాయలు అన్నమాట. నెక్స్ట్ ముద్దప్ప రాయలు అనమాట. సో పేర్లు చూడండి ఒకసారి. హర రాయలు. నెక్స్ట్ రెండవది బుక్క రాయలు అనమాట. నెక్స్ట్ మూడవది హరిహరాయలు బుక్క రాయలు. కంపన రాయలు అనమాట. నెక్స్ట్ తర్వాత మారప్ప రాయలు. ఇక్కడ మారప్ప. ఓకేనా. సో మారప్ప రాయలు అంటాం. నెక్స్ట్ తర్వాత ముద్దప్ప రాయలు అనమాట. సో 5 మంది పేర్లు చూసుకుని ఒకసారి నీట్గా. ఫస్ట్ వచ్చేసి 1336లో భావసంగముని యొక్క భార్య పేరేం పేరు మానాంబిక. భావసంగముని యొక్క భర్త తండ్రి పేరేం పేరంటే బుక్కరాజు కుమారుడు భావసంగముని భార్య పేరు మానాంబిక. వాళ్ళిద్దరి దంపతులకు జన్మించిన వారు 5 మంది. హరిహర రాయలు, బుక్కరాయలు, మారపరాయలు, ముద్దపరాయలు, కంపనరాయలు. యాక్చువల్గా ఇక్కడ ఈ బుక్కరాయలు రెండో వాడేం కాదు. మనం ఎక్కువగా రాజ్యస్థాపన చేయడంలో అతనికి హెల్ప్ చేశాడు కాబట్టి ఇతన్ని తీసుకుంటాం. కానీ వాస్తవంగా ఈయన తర్వాత ఈయన కుమారుడు అనమాట. సో ఈయన మొదటివాడైతే రెండో వాడు అవుతాడు, ఇది మూడో వాడు అవుతాడు, ఇది నాలుగో వాడు అవుతాడు, ఐదో వాడు అవుతాడు అనమాట. అట్లా. సో మూడవ కుమారుడు ఎవరు? బుక్కరాయలు. ఈ 5 మంది వీళ్ళిద్దరికి జన్మించారనమాట. ఓకేనా. ఈ 5 మందిలో ఈ హరిహర రాయలు అనేటువంటి వ్యక్తి, ఈ బుక్కరాయలు అనేటువంటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ విజయనగర సామ్రాజ్య స్థాపన ఎవరు చేశారంటే హరిహర రాయలే చెప్పుకోవాలి ఫస్ట్ టైం. ఒకవేళ హరిహర రాయలు లేకపోతే ఎవరిని పెట్టాలి ఆన్సరు? బుక్కరాయలే పెట్టాలి ఆప్షన్ లేకపోతే. ఒకవేళ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? హరిహర రాయలకి ఇవ్వాలి. ఒకవేళ ఇద్దరు జంటలు ఇస్తే మన హరిహర రాయలు బుక్కరాయలు ఇద్దరిని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు కలిసే ప్రయత్నం చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతం ఉంది. యాక్చువల్గా ఇది తెలంగాణ, నెక్స్ట్ తర్వాత ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో మీకు ఇక్కడ గుంటూరు జిల్లా ఉందని చెప్తున్నాను కదా. గుంటూరు జిల్లా. ఈ గుంటూరు జిల్లాలో ఏముంది మనకి? మంగళగిరి అంటున్నాం. ఈ మంగళగిరి ప్రాంతానికి చెందినవాడే భావసంగముని యొక్క భార్య ఎవరంటే మానాంబిక. వీళ్ళిద్దరు దంపతులు జన్మించింది. వీళ్ళు 5 మంది. వీళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో జీవిస్తున్నారు. వీళ్ళు ఎవరే సామ్రాజ్యంలో? కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైనటువంటి, అప్పుడు కాకతీయ పాలకుడు ఎవరంటే ఈ ఓరుగల్ నుంచి పరిపాలిస్తూ 2వ ప్రతాపరుద్రుడు ఉంటాడు. ఓకేనా. సో 2వ ప్రతాపరుద్రుడు కాకతీయ పాలకుడుగా ఉన్న సమయంలో, ఇప్పుడు 2వ ప్రతాపరుద్రుని యొక్క కాలం తీసుకుంటే సో ఎప్పుడు తీసుకోవచ్చు? 1189లో స్టార్ట్ అయ్యి సో 1223. ఓకేనా. 1323 వరకు ఉంటాడు అనమాట. సో 11 కాదు 1289, 1289వ సంవత్సరం నుంచి 1323 మధ్యకాలం వరకు. ఆ మధ్యకాలంలో మొత్తం ఈ కాకతీయ సామ్రాజ్యానికి పాలకుడు ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ఈ 2వ ప్రతాపరుద్రుని యొక్క రాజ్యమే కాకతీయ సామ్రాజ్యం. ఈ కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంది గుంటూరు. ఆ గుంటూరులో ఉన్నటువంటి ప్లేసే సో మంగళగిరి. ఆ మంగళగిరి ప్రాంతానికి చెందినవారే భావసంగముని యొక్క భార్య పేరు మానాంబిక. వాళ్ళకు జన్మించినటువంటి వారు ఎవరంటే 5 కుమారులు. ఒకటేది హరిహర రాయలు, బుక్కరాయలు, మారపరాయలు, ముద్దపరాయలు, కంపనరాయలు. అదే మనకి అంత ఆర్డర్ ఏం అవసరం లేదు, జస్ట్ 5 మంది కుమారులు గుర్తుపెట్టుకోండి. దీంట్లో హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు కూడా ఆ కాకతీయ రాజ్యంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఏదో ఒకటి బతుకు తెరువు కోసం కావాలి ఉద్యోగం. అందుకోసం ఈ హరిహరాయలు, ఈ మంగళనిలయ ప్రాంతానికి చెందినటువంటి హరిహరాయలు, బుక్కరాయలు ఏ రాజ్యంలో ఉన్నారు? వీళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నారు కాబట్టి కాకతీయ సామ్రాజ్యాధిపతి అయినటువంటి 2వ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానానికి వెళ్తారు. సో 2వ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానంలో ఒకడేమో కోశాధికారులుగా ట్రెజరర్స్, సో కోశాధికారులుగా అక్కడ జాయిన్ కావడం జరుగుతుంది. ఉద్యోగం కోసం జాయిన్ అవుతారు అనమాట. సో కోశాధికారులు ట్రెజరర్స్ అంటాం. తమ కోశాగారానికి అధిపతులుగా జాయిన్ అవుతారు అనమాట.
కొన్ని బుక్లో మీకు ఒకరేమో హరిహర రాయలేమో మినిస్టర్ గాను, బుక్క రాయలేమో కోశాధికారం ఉంటుంది. ఆ యొక్క ఏ ఉద్యోగాలు అనేది మనకు పక్కన పెట్టండి, జస్ట్ ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన ఉద్యోగులుగా చేస్తారు ఎవరు? హరిహర రాయలు, బుక్క రాయలు. సో ఆ విధంగా 1323వ సంవత్సరంలో అనుకోకుండా ఈ పైన ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఉన్నాడు కదా 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంతకుముందు బొమ్మ వేసి అన్ని రాజవంశాలు సమకాలిక రాజవంశాలు అని ఎందుకు చెప్పుకున్నాను నేను? సో ఇది ఇప్పుడు ఈ అటాక్ చేసిందంటే మీకు అర్థమవుతుంది. అరే ఈ కింద వచ్చేసి మనకు విజయనగర సామ్రాజ్యం ఉందంటే, సో పక్కన వచ్చేసి రెడ్డి రాజ్యం ఉంది, నెక్స్ట్ ముస్లిం సామ్రాజ్యం ఉంది, వెలమ వంశం ఉంది, నెక్స్ట్ తర్వాత బహుమని సామ్రాజ్యం ఉంది, గజపతులు ఉన్నారు, పైనేమో ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్ తర్వాత సో మనకి ఎవరు వస్తారో? మొఘల్స్ వస్తారు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్లో కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1323లో ఆయన ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు 1323లో ఈ కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసి కాకతీయ పాలకుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి అతన్ని ఢిల్లీకి తీసుకెళ్తుండగా సో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నవాడు రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్పాం. ఓకేనా? సో ఆ విధంగా ఎప్పుడైతే రెండవ ప్రతాపరుద్రుని మీద ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేస్తాడో ఈ రాజ్యమే ఢిల్లీ సల్తనత్ విలీనంగా అయింది. కాబట్టి వెంటనే వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయినట్లేగా. సో కాబట్టి ఎందుకంటే వాళ్ళ అందరినీ కూడా తీసేస్తారు, వాళ్ళు అందరినీ కూడా ముస్లిం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తారు. ముస్లిం పాలకుడిని ప్రతినిధిగా నియమిస్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్, హిందూ పాలకులందరినీ పక్కన పెట్టేస్తాడు అనమాట. సో ఆ విధంగా ఆ యొక్క రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో కోశాధికారులుగా ఉన్నటువంటి హరిహర, బుక్క రాయలు ఇద్దరు కూడా తమ ఉద్యోగాలను కోల్పోతారు అనమాట. కోల్పోయిన వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా, ఖచ్చితంగా అతనికి వాళ్ళకు ఆహార భద్రత అదే మనకి మెయింటెనెన్స్ కావాలి కాబట్టి, జీతం ఖచ్చితంగా పోషణ కోసం కావాలి కాబట్టి వెంటనే మళ్ళీ ఉద్యోగం ఎత్తుకున్నారు. ఆ విధంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కన్నడ దేశానికి వెళ్ళారనమాట. ఓకేనా? కన్నడ దేశం. అప్పటికి ఈ కన్నడ దేశంలో ఒక రాజ్యం ఉంటుంది అనమాట. దాన్నే మనం ఒక కంపిలి రాజ్యము అంటాం. కంపిలి రాజ్యము అని. ఈ కంపిలి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎవరు ఉంటారంటే మనకు కంపిలి రాయలు అనే వ్యక్తి ఉంటాడు అనమాట. సో కంపిలి రాయలు, ఓకేనా, ఆ కంపిలి రాయల యొక్క ఆస్థానం చేస్తారు అనమాట వీళ్ళిద్దరు. ఆ కంపిలి రాయల యొక్క ఆస్థానంలో కూడా కోశాగార ఉద్యోగులుగానే పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు? కంపిలి రాజ్యం మీద దాడి చేస్తాడు. కంపిలి రాజును ఓడించి, ఓకేనా, అనేకొంది యుద్ధంలో ఆ కంపిలి రాజ్యానికి రాజధాని అనేకొంది, కర్ణాటకలో, దక్షిణ కర్ణాటకలో ఉంటుంది రాజ్యం. ఈ అనగొందిని ఓడించి, ఓకేనా, అనగొందిని పూర్తిగా అదే అనగొందిని పరిపాలించేటువంటి కంపిలి రాజు అనేటువంటి కంపిలి రాయల్ని ఓడించి అనగొంది యుద్ధంలో అతని దగ్గర పనిచేసినటువంటి కోశాగార ఉద్యోగులను ఎక్కడికి తీసుకెళ్తాడు? ఢిల్లీకి తీసుకెళ్తాడు అనమాట. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ విధంగా ఢిల్లీలో తన ఆస్థానంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు అనమాట. కానీ ఒక ముస్లిం దగ్గర ఒక హిందువులు పనిచేయాలి కదా. సో అందుకే ఈ యొక్క ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళిద్దరికి ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు చేస్తారు అనమాట. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళిద్దరు కూడా ఏ మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది? హిందువులుగా ఉన్నటువంటి వీరు హరిహర రాయలు, బుక్క రాయలు సో ఏ మతాన్ని స్వీకరించాల్సి వచ్చిందంటే ఇస్లాం మతాన్ని స్వీకరించడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఎక్కడున్నారని గుర్తుపెట్టుకోవాలి మనం, ఢిల్లీలో ఉన్నారు హరిహర రాయలు, బుక్క రాయలు. సో తర్వాత 1323 నుంచి, ఓకేనా, మనకి 1325 ఈ మధ్య కాలంలో అయితే ఆంధ్రదేశంలో అని చెప్పొచ్చు అనమాట. ఆంధ్రదేశంలో సో ఈ ఆంధ్రదేశంలో ముస్లింలు పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతాయి. ఆ ఉద్యమాలనే మనం దాస్య విమోచన ఉద్యమాలని కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది కదా. సో ఆ దాస్య విమోచన ఉద్యమాలు అనేవి జరిగాయి. ఆ దాస్య విమోచన ఉద్యమాలకు నాయకులుగా వ్యవహరించినటువంటి వారు ఎవరంటే ముస్నూరి ప్రోలయ నాయకుడు. మరొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే ప్రోలయ వేమారెడ్డిని కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ఆవిర్భవించినటువంటి రాజ్యాలు ఏంటివి? సో మనకు అది వెలమ రాజ్యం కానీ, లేకపోతే రెడ్డి రాజ్యం కానీ, నెక్స్ట్ ముస్లిం రాజ్యం. అందుకే వెంటనే స్పందించి ఆ ఉద్యమాలు చేసి ముస్లిం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. వెంటనే వచ్చారు కాబట్టి ఆ ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చినటువంటి వారు కాబట్టి ఈ 3 రాజ్యాలు ఆవిర్భవించడం జరిగింది. కానీ ఇక్కడ ఫస్ట్ కాకతీయ రాజ్యంలో ఉన్న కోశాధికారులుగా ఉన్నటువంటి వారు అనగొంది రాజ్యానికి వచ్చి అక్కడ కోశాధికారులు పనిచేస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళీ దాడి చేయడం వల్ల ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికి వెళ్ళారు. సో మళ్ళీ ఇక్కడ ఏమైంది? ముస్లింల పరిపాలన ఎక్కువగా అరాచకంగా ఉండడం వల్ల
వాళ్ళకి వ్యతిరేకంగా ఆ ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలలో భాగంగా ఓకేనా తన ఆస్థానంలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ముస్లింలుగా మారిపోయారు కాబట్టి ఆయన ఉద్దేశంలో ముస్లిం పాలకులే తను ఆక్రమించిన భూభాగాలు పరిపాలించాలి కాబట్టి ఈ అనెగొంది అనేటువంటి రాజ్యం ఉంది కదా, దీన్ని కంపెనీ రాజ్యం. ఈ కంపెనీ రాజ్యానికి అనెగొంది నుంచి రాజధానిగా చేసుకుని పరిపాలించే పాలకులుగా ఆ యొక్క హరిహరాయలు బుక్కరాయలు ఇద్దరిని కూడా నియమించడం జరిగింది అని. సో ఆ విధంగా తర్వాత కాలంలో పైనుంచి కిందికి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాకపోవడం, పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఈ హరిహరాయలు బుక్కరాయలు ఏం చేస్తారంటే 1336 ఏప్రిల్ 18వ తేదీన వైశాఖ శుద్ధ సప్తమి రోజున, సో లేదంటే దాదునామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున హరిహరాయలు బుక్కరాయలు ఓకేనా శృంగేరి మఠాధిపతి అయినటువంటి సో విద్యారణ్యుల వారి యొక్క సహకారంతో ఓకేనా విద్యారణ్యుల వారి యొక్క సహకారంతో విజయనగర పట్టణ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అనమాట. ఓకేనా. సో